ధర్నా చేస్తూ వీళ్ళు పోరాటం చేస్తూ ఈరోజు గత రెండు రోజుల నుంచి జాతీయ రహదారిపై రాస్తా రోకో చేస్తున్న నాలుగు గ్రామాల ప్రజలు ఈరోజు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అక్క, మీ ప్రాబ్లమ్స్ ఏంటి? ఈ ఫ్యాక్టరీ వల్ల కలిగే నష్టాలు ఏంటి? మీరు ఈ ధర్నాకు కూర్చోవడానికి కారణం ఏంటి? సార్, ఫ్యాక్టరీ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఇది ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల, ఇది ఎక్కడో ఎడారి ప్రాంతంలో పెట్టే ఫ్యాక్టరీ ఇక్కడికి మా ఊరి మధ్యలో పెడుతున్నారు సార్. ఏం జరిగింది? రాత్రి మన మేడంను ఆపేసినాము. కలెక్టర్ మేడం మా దగ్గరకు వచ్చి ఈ ఫ్యాక్టరీ కోసం మాకు ఏదైనా స్పందించాలని కూర్చున్నాము. మరి ఆర్డీఓకు ఏం డిమాండ్ చేశారు మీరు? ఆర్డీఓ మేడంకు కలెక్టర్ మేడం ఇక్కడికి రావాలి, మా ఫ్యాక్టరీ గురించి చర్చించాలని డిమాండ్ చేసినాం. అంతే, మేడం ఇక్కడికి రాలేదు. మేము శాంతంగానే ఉన్నాం సార్. మరి ఆర్డీఓ మేడంని ఎంతసేపు మీరు ఇక్కడ రోడ్డు పైన ఆపివేశారు? 3 గంటల పాటు ఇక్కడ మేము ఆపేసినాము. మేము శాంతంగానే వేస్తున్నాము. పోలీసు వాళ్ళే మా పైన చుట్టుముట్టి మమ్మల్ని ఇట్లా చైన్ లాగా సిస్టమ్ చేసి మమ్మల్ని గుద్దిండ్రు. చేతులకు చేతుల వాటి గుద్ది మేడంని తీసుకెళ్ళిండ్రు. మా పైన ఎక్కువ అఘాయిత్యం జరిగింది. మరి మగవారికి ఆడవారికి ఆడవాళ్ళని అఘాయిత్యం చేసిండ్రు. ఆడవాళ్ళ పైన, ఎందుకంటే మేడంకు మేమే సెక్యూరిటీగా కూర్చున్నాము. మేడంకు ఎటువంటి హాని చెయ్యొద్దు, కలెక్టర్ మేడం రావాలని. మాకి చేతుల వాటి ఛాతీలను గుద్దుకుంటూ చీరల్ని జుట్లను ఇట్లా లాక్కుంటూ వాళ్ళే మేడంని తీసుకెళ్ళారు. మా పైన అఘాయిత్యం చేస్తున్నారు. ఎన్ని రోజులు కొనసాగిస్తా అనుకుంటున్నారు? ఫ్యాక్టరీ రద్దయ్యేంత వరకు అధికారులు మా దగ్గరకు వచ్చి స్పందించాలి. వీళ్ళు గ్రామస్తులు ఫ్యాక్టరీ రద్దయ్యేంత వరకు ఈ ధర్నాను కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. ఓకే.